Hello friends, I heartfully invite you Jesus Fellowship Spoken English. నేను ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి, ఇంగ్లీష్ చక్కగా నేర్చుకొని యూ హ్యావ్ టు స్పీక్ పర్ఫెక్ట్లీ అండ్ యూజ్ ఇన్ యువర్ ఫ్యూచర్ అండ్ గెట్ ద గుడ్ ఫ్యూచర్. మంచి భవిష్యత్తు మీరు పొందుకుంటారని ఐ మే ప్రే టు ద లార్డ్. ఓకే, థ్యాంక్ యూ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇప్పుడు మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ మనం నేర్చుకుందాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అసలు అంటే ఏంటి? ప్రెజెంట్ టెన్స్లో ఇది మూడో పార్ట్. ఒకటి సింపుల్ ప్రెజెంట్, రెండు ప్రెజెంట్ కంటిన్యూస్, మూడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఎప్పుడు వాడతామంటే రాసుకోండి. We use this tense for an action. We use this tense for an action which is completed in the past, but the time of action is indefinite. But the time of the action is indefinite. అంటే టైం తెలియదు కానీ జస్ట్ అప్పుడే పూర్తయిన పనులకి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడతాం. We use this tense for an action which is completed in the past. గతంలో పూర్తి అయిపోవాలా కానీ ఎప్పుడో తెలియదు, జస్ట్ అప్పుడే, జస్ట్ నౌ, అప్పుడే పూర్తయినవి. ఇంత అంతేగా టైం మాత్రం డెఫినెట్గా చేయలేదు, జస్ట్ అప్పుడే పూర్తయిన వాటిల్లే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో వాడతాం. ఎందుకంటే మనం ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది పాస్ట్ టెన్స్ టైప్ అనమాట. ఇది గతంలో జరిగిపోయినట్లు వాడేదే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. దీన్ని చాలామంది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే అనుకుంటారు ఇది ప్రజెంట్లో ఇంకా పర్ఫెక్ట్గా ఉండాలి కదా అనుకుంటారట. అదే కాదు, దీని అర్థం ఏంటంటే ఇది పాస్ట్ టెన్స్ కింద వాడాలి. ఇక్కడ ఎప్పుడెప్పుడో గతంలో జరిగిపోయినంత విచ్ ఈస్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్. సపోజ్ నేను డిన్నర్ కంప్లీట్ చేశాను అని ఉందనుకో, ఐ కంప్లీటెడ్ డిన్నర్. చూడండి, ఇక్కడ ఐ కంప్లీటెడ్ డిన్నర్ అంటే నేను డిన్నర్ పూర్తి చేశాను. ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోకి వెళ్తుందా అంటే కాదు. ఇక్కడ మనం తప్పు వేస్తాం. ఆ పాస్ట్ టెన్సే గతికిపోయిందే, కానీ ఇక్కడ ఏం రాయాలంటే ఐ హ్యావ్ కంప్లీటెడ్ అని రాయాలి. ఐ హ్యావ్ కంప్లీటెడ్ డిన్నర్. నేను రాత్రి భోజనం కంప్లీట్ చేశాను ఇప్పుడు, జస్ట్ నౌ. ఇది కరెక్ట్ అనమాట. ఇది కరెక్ట్, ఇది రాంగ్. ఎందుకంటే ఐ హ్యావ్ కంప్లీటెడ్ డిన్నర్. ఇక్కడ ఏం వాడాము ఎక్స్ట్రాగా? సబ్జెక్ట్ ఏం వాడాము? సబ్జెక్ట్ అయ్యి ఇక్కడ ఎక్స్ట్రాగా ఏమొచ్చింది? హ్యావ్ కానీ, దీంట్లో హ్యావ్ కానీ హ్యాస్ కానీ వస్తుంది అన్నమాట. అంటే ఈ షీట్కి అయితే హ్యాస్ వస్తుంది, ఐకి హ్యావ్ వస్తుంది. ఐ హ్యావ్ కంప్లీటెడ్ డిన్నర్. ఇక్కడ దీన్ని మళ్ళీ ఇంకోటి అని చెప్పండి. ఐదే ఈ షీట్లో ఉన్నాయి కదా. నువ్వు ఎగ్జామ్ రాసేసావు. నీవు అంటే యూ హ్యావ్ రాయడాన్ని ఏమంటారు? రైట్కి మూడు పదాలు చెప్పాలి. రైట్, రోట్, రిటర్న్. రైట్, రోట్, రిటర్న్. అందుకే ఆ బుక్ కంప్లీట్ చేయాలి. కొన్ని వ్యాపులు మీరు కంపల్సరీగా 1000 వ్యాపులైనా మీరు కంఠస్థం పెట్టాలి. కనీసం 100 వ్యాపులైనా కంఠస్థం చేయండి, బైహార్ట్ చేయండి. ఎందుకంటే ఆ వ్యాపులు మీకు వస్తే ఇవన్నీ కూడా అప్లై చేయడం మీకు అవుతుంది. ప్రేక్షకులారా అందరూ చాలా జాగ్రత్తగా వినండి. యూ హ్యావ్ రిటర్న్ మూడో రూపం. యూ హ్యావ్ రిటర్న్ ఎగ్జామ్. చూడు, యూ హ్యావ్ రిటర్న్ ఎగ్జామ్. నువ్వు ఎగ్జామ్ రాసేసావు. ఇక్కడ సబ్జెక్టు హ్యావ్ పాస్ట్ పార్టిసిపుల్ అన్నమాట. వెర్బ్ ఏంటిది? పాస్ట్. అది వెర్బ్ తాలూకా మూడవ రూపాన్ని రాయాలి. వెర్బ్ తాలూకా అతను మాస్ సినిమాని చూశాడు.
మాస్ సినిమాని చూశాడు. మాస్ మూవీ. అతను మాస్ మూవీ చూశాడు అంటే ఏమంటారు? ఈ అతను మాస్ మూవీ చూశాడు. చూశాడు ఆల్రెడీ అయిపోయింది. ఏంటి ఇక్కడ ఈ సబ్జెక్ట్ చెప్పండి. ఈ హ్యాస్ కానీ హ్యాస్ కానీ వస్తుంది కదా. ఈ సీట్ హ్యాస్ వస్తుంది. ఈ హ్యాస్ మళ్ళా దానికి 3వ మెయింటెన్స్. ఈ హ్యాస్ సీన్ మాస్ మూవీ లేక మూవీ. ఈ హ్యాస్ సీన్ మాస్ మూవీ అంటే అతను మూవీని చూసేశాడు. మాస్ అనే సినిమానే చూసేశాడు. ఇంకోటి మూడు రూపాయలు చెప్పు. స్టడీడ్. He has studied night. He has studied book. నైట్ అనకూడదు, పాస్ట్ టెన్స్ కి వెళ్ళిపోతుంది. ఇది అప్పుడే పూర్తి అనుకోండి అనమాట. He has studied the book. అప్పుడే చదివాడు. అలాగా ఇక్కడ వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని అలా రాసుకోండి. ఇది మరొక 3 ఎగ్జాంపుల్ చెప్పండి ఫాస్ట్గా. ఈ షీట్తో చెప్పండి. వీటితోనే It has been doing work. It has been. It has doing కాదు. Did. Do. Did. Done. చూడు. Do. Did. Done. ఇప్పుడు రాబో. It has done work. It has done work. వర్క్ కంప్లీట్ చేసేసాడు. It has done అంటే ఇక్కడ సబ్జెక్టు, తర్వాత హ్యావ్ కానీ తర్వాత వెర్బ్ ద్వారా ఒక 3వ రూపం పాస్ట్ పార్టిసిపుల్ వాడాలి. ఓకేనా? ఇక్కడ చూడు. యూ హ్యావ్ రిటర్న్ ఎగ్జామ్. ఇప్పుడు క్వశ్చన్ రూపంలో అడగాలి మనం ఇంటరాక్టివ్గా. చూసావా? హ్యావ్ యూ అంటే నీకు తెలుసో తెలీదో ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉందని సంగతి తెలుసుకోవాలన్నమాట. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉందని ఏంటి? హ్యావ్ యూ రిటర్న్ ఎగ్జామ్. హ్యావ్ యూ రిటర్న్ ఎగ్జామ్. నువ్వు ఎగ్జామ్ రాస్తావా? ఎస్. ఐ హ్యావ్. అప్పుడు ఇక్కడే చెప్పాలి నువ్వు. ఎస్. హ్యావ్ యూ రిటర్న్ ఎగ్జామ్? Yes, I have written exam. Written exam. No, లేకపోతే no అనుకుంటే I have not written exam. అలాగా ఐతో యూతో అయిపోయింది. ఇంకొకటి ఎగ్జామ్ కాదు. ఇంకో అక్కడ చూడ అక్కడ ఇచ్చాడు. హెల్ప్స్ ఉన్నాయి కదా. వెర్బ్ పెట్టి ఏదైనా వెర్బ్ ఇచ్చాను కదా. పోండి చెప్పు ఒక వెర్బ్. They have liked a ball. They have like a ball. They have a like a ball. Like అంటే గర్భరా. గర్భ ఎలాగా? లైక్డ్. లైక్ నా అంతన్నా. కరెక్ట్ కాన్ఫిడెంట్ తో చెప్పాలి. ఇప్పుడు ఈ 3 ఎన్నిసార్లు చెప్పాలి కదా నీకు. దే హ్యావ్ లైక్డ్ బాల్. బాల్ అంటే బాల్ ఇష్టపడ్డారా? బాల్ అంటే నచ్చింది. ఓకే. దే హ్యావ్ లైక్డ్ ఏ బాల్. ఒకే ఒక బాల్ ఇష్టపడ్డారు. ఇక్కడ మన క్వశ్చన్ వచ్చేసరికి హ్యావ్ దే లైక్డ్ లైక్డ్ ఏ బాల్. Yes. I have liked a ball. They have liked a ball. They have liked a ball. No. They have not liked a ball. ఇప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో మనం అన్ని నేర్చుకున్నాం చక్కగాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే దయచేసి అడగవలసిందిగా ఫోన్ చేసి కూడా కనుక్కోవచ్చు. మీకు ఇంకా డౌట్ ఉంటే క్లియర్ చేస్తాను. 3 మినిట్స్ మిత్రులారా. ఓకే, థ్యాంక్ యూ.